దర్గాకి వచ్చాం. సో లోపలికి వెళ్దాం. ఇది ఫస్ట్ గేట్ ఎంట్రీ. సో ఇది సెకండ్ గేట్ ఎంట్రీ. సో ఇక్కడికి రావాలి. సో మ్యాక్సిమం చెప్పులు అందరూ ఇక్కడే వదిలేస్తారు. మేము ఇక్కడే వదులుతాం చెప్పులు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఐటమ్స్ పూజకి తీసుకెళ్తారు. ఇంకా లోపలికి వెళ్తే షాప్లు చాలా ఉన్నాయి. ఇక్కడ 1-2 షాపులు కాదు, చాలా షాపులు ఉన్నాయి. షాపులు తస్బీలు కూడా ఉన్నాయి. చాలా మంది కూర్చొని తస్బీ ఎలా చదువుకుంటూ ఉంటారు. ఇది మస్జిద్, జెంట్స్ నమాజ్ మస్జిద్. ఇంకొంచెం ముందుకు వస్తే ఇదే మెయిన్ దర్గా. అంటే ఇక్కడ చిన్న చిన్న దర్గాలు ఉన్నాయి. మెయిన్ దర్గాలు సాల్వ్ అయిపోతాయని వాళ్ళకి నమ్మకం. ఇక్కడ చూస్తే మనతో ఒక పర్సన్ ఉన్నారు. మీ పేరు? నా పేరు ముఖేష్ అండి. మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్, ఆలూరు. ఓకే, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మీ ప్రాబ్లం ఏంటి? చూడ్డానికి వచ్చారా లేకపోతే ఏంటి? చూడ్డానికి కాదు, మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు. ఏం బాగాలేదు? 2 కిడ్నీలు, ఒక కిడ్నీ లేదు, ఒక కిడ్నీ సగమే పనిచేస్తుంది. మీకు ఎలా థాట్ వచ్చింది ఇక్కడ రావాలని? థాట్ అంటే ఇంతకుముందు మా వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ ఉన్నారు ఆర్మూర్లో, వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు. బ్రెయిన్కి సంబంధించి ఏదైనా సంబంధించి సాల్వ్ అయిందంటే ఇక్కడికి మేము వచ్చాం. మా బాబుకి కూడా సాల్వ్ అవుతుందని. కజిన్కు కళ వచ్చింది, బాబు బాగా అవుతాడు అని చెప్పిండు. కళ వచ్చింది. మీ కజిన్కి వచ్చింది, మాకు రాలే. అదే చూస్తున్నాం. ఇక వచ్చినాం దర్గా దగ్గరికి, అమ్మజాన్ అబ్బాజాన్ దగ్గరికి. దర్గా వరకు వెళ్తారు. సో ఫైనల్లీ ఆ వే నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీకు చిన్న ఇక్కడ ఇల్లు కనిపిస్తుందా? ఇది సత్రం. అండ్ ఇక్కడ ఇందాక ఇంటర్వ్యూలో బావి అన్నారు కదా, హజరత్ అబ్బాజాన్ కట్టించిన బావి అని. ఆ బావి అదే కనిపిస్తుందా మీకు బావి? ఈ నెట్ వెనకాల ఉందే బావి. చూద్దాం రండి. కోనేరు అంటారు దీన్ని. చాలా కిందకు ఉన్నాయి నీళ్లు. ఎంత డీప్గా ఉంది చూసారా? చాలా డెప్త్గా ఉంది. నవాబ్ సజాదే నషీన్ జువద్ బాషా దగ్గర వచ్చాను. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం వరహమతుల్లాహ్. అసలు ఆ దర్గా దగ్గర ఎంత తెలుసుకున్నా కూడా, చూస్తున్నా కూడా, దాని గురించి వింటున్నా కూడా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. దీని గురించి హిస్టరీ ఏముంది అసలు? దర్గా గురించి ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉంది అని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వ హజరత సయ్యద హబీబునిసా అమ్మజాన్ స్వాముల వలి దర్గా పేరు ఇదంతా. ఈ దర్గా పేరు. ఇక్కడ వచ్చేసి ఈ రహమతాబాద్ దర్గా అని మా ముస్లిమ్స్ అందరూ ఇక్కడ అది కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ లోకల్గా అయితే ఏఎస్పేట దర్గా అని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఫేమస్గా ఉంది. ఈ దర్గా హిస్టరీ ఏముందంటే ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి దర్గా లోపల. ఒకటి వచ్చేసి హజరత్ నాయనది, ఖాజా నాయబ్ రసూల్ ఒక సమాధి ఉంది. ఇంకో సమాధి వచ్చేసి హజరత్ సయ్యద హబీబునిసా అమ్మజాన్ అని పిలుస్తారు అమ్మని. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనమాట. సో బేసికల్లీ హజరత్ నాయన ఏంటంటే, హజరత్ నాయన వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇరాన్ నుంచి ఇండియాకి వస్తారనమాట 300 years బ్యాక్. అక్కడ వాళ్ళ బెల్గాం కర్ణాటకలో వాళ్ళ ఫాదరు అక్కడ ఉండి, ఇక్కడ ఒక మసీద్కి ఇమాం లాగా ఉండి, అక్కడే ఒక లేడీతో అక్కడే వివాహం చేసుకుంటారు వాళ్ళ ఫాదరు. అక్కడ నాయబే రసూల్ గారు అక్కడ జన్మిస్తారు బెల్గాం కర్ణాటకలో. దాని తర్వాత చిన్నప్పటి ఏంటంటే హజరత్ నాయన గారి అమ్మ వాళ్ళు చనిపోతారనమాట. దాని తర్వాత హజరత్ నాయన ఏం చేస్తారంటే నా ఫాదర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని బెల్గాం నుంచి కర్నూలుకి వస్తారనమాట. అప్పుడు కర్నూలులో నాయబ్ రసూల్ గారి అక్కడ ఆంట్ ఉండేది అప్పుడు. దాని తర్వాత చిన్నప్పుడు మొత్తం కర్నూలులోనే ఉండి అక్కడ ఖురాను, హదీసు, సూఫీజం గురించి, ఈ ఇస్లాం మతం గురించి అంతా నేర్చుకున్న తర్వాత నవాబ్ గారి దగ్గర హజరత్ నాయన ఒక శాలరీ బేస్ మీద అక్కడ పనిచేస్తూ ఉంటారు కర్నూలులో.
ఓకే. దాని తర్వాత హజరత్ నాయన నెమ్మదిగా అతని శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చి ఖాజా అల్వి బురుం రహమతుల్లా అలీ, గురువు గారు, హజరత్ నాయన గురువు గారు. ఆయన దగ్గర మళ్ళీ బీజాపూర్ కర్ణాటక పోయి, కర్ణాటకలో బీజాపూర్లో అల్వి బురుం రహమతుల్లా అలీతో కలిసి అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరం ఆయన దగ్గర ఉండి, ఇంకా ఈ ఇస్లాం గురించి, ఖురాన్ గురించి, హదీస్ గురించి ఇంకా అంతా ప్రాక్టీస్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్న తర్వాత ఈ మురీది సిల్సిలా, పీర్ మురీది అని చెప్తాం కదా, అంటే గురువు శిశు అలాగా ఏంటంటే ఈ ఏదైతే మా సిల్సిలా ఉందో ఖాదిరియా, నక్షబందియా, సోహరేవర్దియా, చిష్టియా, ఈ 4 సిల్సిలాల్లో హజరత్ నాయన ఏంటంటే ఒక మురీద్ అయిపోతారు, శిష్యుడు అయిపోతాడు గురువు గారికి. దాని తర్వాత మళ్ళీ కర్నూలుకి వచ్చేసి, అప్పుడు కర్నూలులో ఒక 300 బ్యాక్ ఇయర్స్ అగో ఏమవుతుందంటే మొత్తం ఏంటంటే 7 ఇయర్స్ నుంచి ఒక వర్షం కూడా కురవలేదు ఇక్కడ కర్నూలులో. అప్పుడు జనం కరువు కాలం వచ్చింది. అప్పుడు జనం చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఈ కొంతమంది ఈ జంతువులు అయితే చనిపోయారనమాట. అప్పుడు ఏంటంటే నవాబ్ గారు ఏం చేశారంటే, ఈ ఇస్లాం గురువు ఎవరెవరు ఉన్నారో, ఎవరైతే భవిష్యత్తు గురించి చెప్తారో వాళ్ళందరినీ అతని దర్బార్లో, అతని ప్యాలెస్లో పిలిచి, ఎందుకు 7 సంవత్సరాల నుంచి మాకు వర్షం పడటం లేదు, ఏమైపోయింది, కర్నూలు నగరానికి ఏమైంది, ఎందుకు వర్షం పడటం లేదని వాళ్ళకి చెప్పారు. మీరు మీ నాలెడ్జ్ని అంతా చేసుకొని నాకు చెప్పండి. నవాబ్ గారు ఏం చేశారంటే, నమాజ్ ఇస్తిస్కా అంటే మా ఇస్లాంలో ఒక నమాజ్ ఉంది, ఆ నమాజ్ చదివితే తప్పకుండా వర్షం కురుస్తుంది. ఆ నమాజు కూడా చదివించారు. దాని తర్వాత చాలా మందితో, చాలా ఫకీర్లతో ప్రార్థనలు చేయండి అని చెప్పారు. అయినా కూడా ఏంటంటే అక్కడ వర్షం కురవలేదు. దాని తర్వాత ఆ ఇస్లాం ఎవరైతే మత గురువులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి చెప్తారు. ఆ మత గురువులో అంతా చూస్తారనమాట. అందులో ఒక అల్లా ఫకీర్ ఉండేవారు. ఆయన కర్నూలు నవాబ్కి చెప్తారు, మీ సామ్రాజ్యంలో ఒక సైనికుడు ఉన్నారు, ఆ సైనికుడికి మీరు పోయి చెప్పండి, ప్రార్థన అల్లా దర్బార్లో ప్రార్థన చేయమని చెప్పండి, తప్పకుండా వర్షం కురుస్తుంది అని ఆ అల్లా ఫకీరు నవాబ్ గారికి చెప్తారనమాట. దాని తర్వాత నవాబ్ గారు చెప్తారు, నా సామ్రాజ్యంలో చాలా మంది సైనికులు ఉన్నారు, నేను ఆ ఫలానా వ్యక్తిని నేను ఎలా ఐడెంటిఫై చేయాలా, నా సామ్రాజ్యంలో 1000 ఉన్నారు సైనికులు, అతన్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలా అని చెప్తారనమాట. దాని తర్వాత వచ్చేసి ఆ అల్లా ఫకీర్ ఏం చెప్తారంటే, మీరు ఒక పని చేయండి, దొంగలించిన గ్రాస్ తీసుకోండి, ఆ గ్రాస్ తీసుకొని మీ సామ్రాజ్యంలో ఎంతమంది సైనికులు ఉన్నారో వాళ్ళ గుర్రాలు ఉంటాయి కదా, అప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్క సైనికుడికి ఒక గుర్రం ఉంటుంది అనమాట. మీరు దొంగలించిన ఆ గ్రాసు ఆ గుర్రానికి వేయండి, ఏ గుర్రం అయితే ఆ దొంగలించిన గ్రాస్ తినదో ఆ గుర్రాన్ని మాలిక్ ఎవరైతే ఉంటారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి చెప్పండి, ఆ సైనికుడికి చెప్పండి, అల్లా దర్బార్ దగ్గర ప్రార్థన చేయమని చెప్పండి అని చెప్తారనమాట. దాని తర్వాత ఆ ఫకీర్ చెప్పిన వెంటనే నవాబ్ గారు ఏం చేస్తారంటే, మొత్తం సైనికుల్ని అతని దర్బార్లో, అతని ప్యాలెస్లో పిలిచి ఆ గుర్రాలన్నీ ఇక్కడ పెట్టి, దాని తర్వాత దొంగిలించిన గ్రాస్ ఇస్తారనమాట. వేసిన తర్వాత ప్రతి ఒక్క హార్స్ ఏం చేస్తారంటే, గుర్రం ఏంటంటే తింటా వెళ్ళిపోతా ఉండే అనమాట. ఎప్పుడైతే నాయబ్ రసూల్ గారి హార్స్ ఆ దొంగలించిన గ్రాస్ని చూస్తుందో ఆ వెంటనే మొహం తిప్పుకుంటుంది. వెంటనే మొహం తిప్పుకుంటుంది. అది చూసి ఈ ఫలానా ఈ గుర్రం ఎవరిది, ఇతని ఓనర్ ఎవరు, ఐడెంటిఫై చేయండి అని చెప్తే, ఈ ఫలానా గుర్రం వచ్చేసి ఫలానా ఖాజా నాయబ్ రసూల్ గారి గుర్రం ఇది అని అప్పుడు తెలిసిన వెంటనే రాత్రి 1 గంటకి అప్పుడు కర్నూలు నవాబ్ అలఫ్ ఖాన్ ఆయన ఏనుగు పైన కూర్చొని ఆ నాయబ్ రసూల్ గారి ఖీమె దగ్గర పోతారనమాట. అప్పట్లో ఏంటంటే ఎంతమంది సైనికులు ఉన్నారో వాళ్ళకి హౌస్ క్వార్టర్స్ కూడా అప్పుడు వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఎవరైతే రాజుగారు ఉంటారో, ఎంతమంది సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ హౌసెస్ మొత్తం అలాట్ చేస్తారనమాట. ఆ రాత్రి 1 గంటకి నవాబ్ గారు ఏంటంటే ఏనుగు పైన నుంచి వెళ్ళి ఆ హజరత్ నాయన ఎక్కడ అయితే క్వార్టర్స్ ఉందో ఆడిపోయి హజరత్ నాయన కాళ్ళ దగ్గర పడిపోతారనమాట. పడిపోయి, స్వామి మీరు ఇంకా ప్రజల్ని కాపాడండి, మీరు దువా చేస్తే తప్పకుండా వర్షం అవుద్ది అంటే, అప్పుడు హజరత్ నాయన చెప్తారు, నేనేం చేయగలను, నేను ఒక అల్లా ఫకీర్ని, మీ దగ్గర నేను పనిచేస్తున్నాను,
మీ దగ్గర నేను పనిచేస్తున్నాను, నేనేం చేయాలా, మీరే అంత చేయాలా, మీరే నవాబ్ గారి ఉండి నేనేం చేయాలా అని చెప్తారు. అప్పుడు నవాబ్ గారు ఏం చెప్తారంటే, లేదు మీరు తప్పకుండా అల్లా దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా వర్షం అవుద్ది అని చెప్తారు. దాని తర్వాత హజరత్ నైనా వెంటనే తన 2 చేతులు పైకి ఎత్తి పైన స్కైకి ఎప్పుడైతే చూస్తారో వెంటనే వర్షం కురుస్తుంది అన్నమాట కర్నూలు నగరంలో. ఓకే, మిరాకిల్ కదా, ఇది చాలా మిరాకిల్. ఇది హజరత్ నాయన గారి మొట్టమొదటి మహిమ అక్కడ కర్నూలులో. ఆ కర్నూలులో మహిమ అయిపోయిన వెంటనే హజరత్ నాయన ఉదయగిరికి వస్తారనమాట. ఉదయగిరి ఇక్కడ నుంచి ఉదయగిరి 60 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అప్పటి ఉదయగిరి నవాబు అబ్దుల్ ఖాదర్ ఖాన్ గారు అప్పుడు ఇక్కడ నవాబు ఉండారనమాట. ఓకే, అక్కడ హజరత్ నాయన ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఉదయగిరి నవాబ్ కూడా హజరత్ నాయనకి శిష్యుడు అయిపోయాడు అనమాట. ఓకే, శిష్యుడు అయిపోయిన తర్వాత హజరత్ నాయనకి నేను నా తరపున మీకు 10 ఊర్లు ఇస్తానండి, ఈ 10 ఊర్లో మీరు మీ ఈ ప్రాపర్టీ అంతా మీరు అంతా హెల్డ్ చేయండి అని చెప్తారనమాట. అప్పటికి హజరత్ నాయన ఏంటంటే, నాకు మీ ఇచ్చే 10 ఊళ్ళు నాకు వద్దు, నేను ఆ 10 ఊళ్ళు మీరు ఇచ్చే అది నేను లేకుండా నేను మీ దగ్గర కొనుక్కుంటానని చెప్పారు హజరత్ నాయన. ఓకే, దాని తర్వాత ఈ 10 ఊళ్ళు ఒక నామినల్ ప్రైస్కి హజరత్ నాయన కొనుక్కుంటారు. ఆ 10 ఊరుల్లో ఇది ఒక ఏఎస్పేట ఊరు. ఓకే, ఇక్కడ ఏంటంటే హజరత్ నాయన ఇక్కడ మసీదు కట్టించారు. దాని తర్వాత ఇక్కడ పెద్ద బావి ఉంది, ఇక్కడ హజరత్ నాయన బావి కూడా హజరత్ నాయనే కట్టించారు. అమ్మగారి హిస్టరీ ఏంటంటే హబీబున్నిసా అమ్మజాన్ అని చెప్తాము మామూలుగా. అమ్మజా ఆమె పేరు హజరత సయ్యద హబీబున్నిసా. ఆమెని ఇక్కడ వచ్చే యాత్రికులు, ఇక్కడ వచ్చే భక్తులు అందరూ అమ్మాజాన్ 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 అని పిలుస్తారు. ఆ అలా ఎందుకు పిలుస్తున్నారు, దానికి కారణం ఏంటి అని మీరు ఒకవేళ నాకు అడిగితే నేను ఇదే చెప్తాను. అమ్మ అంటే ఒక అమ్మ లాంటిది. ఒకప్పుడు హజరత్ నాయన అమ్మాజాన్కి పిల్లలు లేరు. అమ్మగారు ఏంటంటే హజరత్ నాయనకి అడుగుతారు, ఏమండి మాకు పిల్లలు లేరు కదా, మాకు పిల్లలు ఉంటే చాలా మంచిది, మాకు ఎవ్వరూ లేరు, చాలా మందికి అంటే ప్రతి ఒక్క కపుల్కి కంపల్సరీ చిల్డ్రన్ అనేది ఒక లాస్ట్ హోప్ కదా, మాకు ఎవ్వరు లేరని నాయనగారికి అడుగుతారు. దానికి నాయనగారు సమాధానం ఏం చెప్తారు తెలుసా? నాయనగారు చెప్తారు, హబీబున్నిసా నువ్వు ఏం బాధపడబాకు, నువ్వు ఎప్పుడు దాకా ఈ ఖయామత్ అంటే లాస్ట్ డే ఆఫ్ జడ్జిమెంట్ అని చెప్తాం కదా, ఖయామత్ వచ్చిన దాకా ప్రతి ఒక్కరు నీకు అమ్మాజాన్ అమ్మాజాన్ అని పిలుస్తారు హబీబున్నిసా అని చెప్తారనమాట. ఆ స్వామివారి సేయింగ్స్ తర్వాత అందుకోసం ప్రతి ఒక్కరు ఎవరైతే దర్గాకి వస్తారో అమ్మాజాన్ అమ్మాజాన్ అని పిలుస్తారు. ఇక్కడ దర్గా అంటే మాక్సిమం ముస్లిమ్సే ఉంటారు కదా, కానీ ఈ దర్గాలో ముస్లిమ్స్లే కాదు హిందువులు కూడా ఉన్నారు, ఇంకా వేరే రిలీజియస్ కూడా ఉన్నారు. అసలు ఏంటి కమ్యూనల్ హార్మోనీ ఇక్కడ ఎందుకు? అసలు మా నెల్లూరు జిల్లాలో మత సామరస్యానికి ప్రత్యేక ఏంటంటే ఈ ఏస్పేట దర్గా. ఇక్కడ ఏంటంటే ముస్లిమ్సే కాదు, ఇక్కడ హిందూసు, క్రిస్టియన్సు, వేరే అందరూ ఏంటంటే అమ్మగారి దగ్గర నాయనగారి దగ్గర వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే తిరుగుతుంటే ముస్లిమ్స్ చూసాను, కొంతమంది బొట్టులు కూడా పెట్టుకున్నారు. నేను ఏంటి బొట్టులు పెట్టుకున్నారు, మన ముస్లిమ్స్ కాదని చూస్తే వాళ్ళు హిందూస్. అసలు అంటే నార్మల్స్ గా టెంపుల్స్ లో ఓన్లీ హిందూసే ఉంటారు, అంటే ఏ రిలీజియస్ కి అవే ఉంటారు, కానీ ఈ దర్గాలో అన్ని రిలీజియస్ కవర్ అయిపోతుంది. దీని ఆన్సర్ ఏంటంటే హజరత్ నాయన ఏంటంటే కేవలం ముస్లిమ్స్కే దయా కరుణ చూపెట్టడం లేదు, ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఎవరైతే వాళ్ళు బిలాంగ్ చేస్తారో వాళ్ళందరికీ ఏవైనా రోగాలు కానివ్వండి, ఈ శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, లేకుంటే వాళ్ళకి ఫిజికల్గా కానివ్వండి, ఎవరైతే ఈ జబ్బులు ఏమైనా ఉంటాయో వాళ్ళకి క్యాన్సర్ కానివ్వండి, హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, ఎవరికైతే దయ్యాలు భూతాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ కేవలం ముస్లిమ్సే కాదు హిందూస్కి కూడా ఇక్కడ వచ్చి దర్గా దగ్గర పండుకొని నాయన దగ్గర ఉండి నాయన గారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత చాలామందికి క్యూర్ అయిందన్నమాట. ఆ నమ్మకంతోనే హజరత్ నాయన కేవలం ముస్లిమ్స్కే కాదు ప్రతి ఒక్క పేదవాడైతే కానీ ఎవరైతే బాధతో ఉన్నారో వాళ్ళకి నాయన గారి ఆశీస్సులు కావాలా, తప్పకుండా వాళ్ళకి చేయాలా అని ఒక ఉద్దేశంతో హజరత్ నాయన ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళపైన హజరత్ నాయన గారి మహిమ మరియు ఆయన దువా, ఆయన ప్రార్థన ఉందన్నమాట. ఇక్కడికి వచ్చే పేషెంట్ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? మీరు చెప్పారు కదా మానసిక రోగులు వాళ్ళు వస్తారు, మైండ్ సెట్ బాగాలేని వాళ్ళు వస్తారు, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఇక్కడ వచ్చిన తర్వాత
ఈ దర్గా పైన మేము ఆల్రెడీ టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేసామన్నమాట. చూసాను 31, 32 వాళ్ళ దాంట్లో సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. 4 సెక్షన్స్ ABCD అని. వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత మేము సాయంత్రము 5 గంటలకి ఈ నంబర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అన్నమాట. అంటే మోస్ట్లీ ఏంటంటే నాయనగారి మహిమ ఏంటంటే ఈ దర్గా పైన ఒకసారి నిద్ర చేస్తే వాళ్ళ స్వప్నంలో తప్పకుండా హజరత్ నాయన వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేస్తారనమాట. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. ఎవరికైతే కిడ్నీ బాగాలేదో కిడ్నీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. ఎవరికైతే దయ్యాలు ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఉద్దేశం పెట్టుకొని మేము బాగా అయిపోతాము, హజరత్ నాయన దగ్గర వచ్చిన తర్వాత బాగా అయిపోతామని వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని అంత దూరం నుంచి వచ్చి దర్గా పైన పండుకుంటారని వాళ్ళకి నమ్మకం అన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది ఇక్కడ వస్తారు, లక్షల్లో వేయల్లో వస్తారు. ఇప్పుడు వాళ్ళు అందరూ మేము పండుకోవాలని వాళ్ళు కొట్టుకుంటారు. అలాంటి ఏమీ సంఘటనలు జరగకుండా మేమేం చేసామంటే రోజుకి ఒక 1200 to 2000 టోకన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట, ఫ్రీ టోకన్స్. ఆ 4 గంటలకి సాయంత్రం అసర్ నమాజ్ అప్పుడు వాళ్ళు వచ్చి లైన్లో నిలబడి ఎంతమంది ఉన్నారో అంతమందికి టోకన్ ఇస్తాం అనమాట. ఆ టోకన్ పైన వాళ్ళు సాయంత్రం నమాజ్ 9 గంటలకి సలాం అయిపోద్ది దర్గాలో. ఆ ప్రేయర్ అప్పుడు చాలా మంది వచ్చి ఆ ప్రేయర్లో అటెండ్ అవుతారు అనమాట. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ నంబర్ల పైన వాళ్ళు పండుకుంటారు. ఆ పండుకున్న తర్వాత హజరత్ నాయన వాళ్ళ స్వప్నంలో వచ్చి వాళ్ళందరినీ ఏంటంటే ఎవరైతే బాధగా ఉన్నారో వాళ్ళందరికీ ఆయన మహిమ ద్వారా అందరికీ షిఫా ఇస్తారనమాట. ఇక్కడ వచ్చే పర్సన్స్ కి దయ్యాలు కూడా పడతాయా? పడతాయండి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? ఇక్కడ దయ్యాలంటే ఇక్కడ వచ్చి దయ్యాలు పట్టరు, వాళ్ళు ఎక్కడ కూడా పట్టి మళ్ళీ ఇక్కడ వస్తారు. అంటే అక్కడి నుంచి పట్టి వస్తే ఎలా పోగొట్టేస్తారు? ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి హాజరీ వచ్చేస్తుంది. ఎవరికైతే దయ్యాలు ఉందో లోపల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత హాజరీ వస్తుంది. ఆ హాజరీలో మళ్ళీ దానికి క్వశ్చన్స్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఈమె ఆ దయ్యం విష్ ని ఫుల్ఫిల్ చేసి పంపించేస్తారా? ఆ దయ్యాన్ని తీసేస్తారు. ఆ దయ్యాన్ని ఆమె బాడీ నుంచి తీసేస్తాం. తీసిన తర్వాత చంపేసి దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ కోరిక ఏమైనా ఉంటే అన్నదానం ఏమైనా దయ్యాన్ని ఎవరికైతే దయ్యం పడుతుందో ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు దర్గాలకే పోయి అంతా ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా జరుగుద్ది. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావు, ఏంది వచ్చావు, ఎలా వచ్చావు, ఏంది ఎందుకు ఇతని దగ్గరే ఎందుకు వచ్చావు, ఎంతమంది ఇది ఏంది అంటే లేదు ఇతను నాకు ద్రోహం చేశాడు, ఇతను నాకు ఇది చేశాడు అది చేశాడు అని ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా జరుగుద్ది. నాకు టైం ఇవ్వండి, నేను 10 days లో వెళ్ళిపోతాను, నేను 15 days లో వెళ్ళిపోతానని రిక్వెస్ట్ చేస్తా ఉంటాడు. క్వశ్చన్స్ వచ్చేసి మాతో చేయరు, డైరెక్ట్ లోపల ఉన్న సమాధులు ఉన్నాయి కదా అమ్మా నాయనతో క్వశ్చన్స్ చేస్తా ఉంటారు. హజరత్ నాయన అమ్మాజాన్ తో క్వశ్చన్ డైరెక్ట్ వాళ్ళు మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఒక 1 week 3 days లో అంతా వాళ్ళు క్యూర్ అయిపోయిన తర్వాత దర్గాలో పూల చాదలు ఎక్కించి ప్రత్యేక ప్రార్థనలు చేయించి ఇక్కడ వచ్చే యాత్రికులకి అన్నదానం చేసి అన్ని కోరికలు నెరవేర్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థలాలకి వెళ్ళిపోతారు అన్నమాట. మరి పేదవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. పేదవాళ్ళు ఎవరైతే ఇక్కడ వస్తారో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి షెల్టర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ షెల్టర్స్ లో ఉండవచ్చు. మరి ఇక్కడ దర్గా తరపు నుంచి మేము ప్రతిరోజు మేము వాళ్ళకి అన్నదానం కార్యక్రమం ఉంటుంది. డైలీ ఒక 500 to 600 people అన్నదానం ఇక్కడ జరుగుతుంది మా దర్గా తరపు నుంచి. వాళ్ళు ఆ అన్నదానంలో వాళ్ళు తింటారు. మరి ఏంటంటే హజరత్ నాయన తీర్థం ఉంటుంది, అది దమ్కా పానీ అంటాం మేము. డైలీ మేము మా దర్గా తరపు నుంచి మేము ఒక 100 liters ఆఫ్ వాటర్స్ ఏంటంటే దర్గా లోపల పెట్టి ప్రార్థనలన్నీ చేసి మార్నింగ్ ఫజర్ నమాజ్కి అన్ని వాటర్స్ అన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. అది తాగిన తర్వాత వాళ్ళకి క్యూర్ కూడా అవుద్ది. కొంతమంది ఆ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ ఐస్ లో కూడా వేసుకుంటారు వాళ్ళు. మాక్సిమం ఎన్ని రోజుల్లో క్యూర్ అయిపోతుంది? మామూలుగా అయితే ఎవరైతే ఇక్కడ వస్తారో వాళ్ళు 3 days నియత్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉద్దేశంతో ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత హజరత్ నైనా ఒకవేళ వాళ్ళ కళలో వచ్చి మీరు ఒక 10 days ఉండాలా, మీ ట్రీట్మెంట్ అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు, మీరు 5 days ఉండాలని వాళ్ళే మాట్లాడతారు వాళ్ళ కళలో వచ్చి. దాని తర్వాత వాళ్ళు దాని అకార్డింగ్ ఏంటంటే వాళ్ళు ప్లాన్స్ అన్ని చేసుకుంటా ఉంటారు అనమాట. విన్నారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది కదా.
అసలు దర్గా గురించి ఎంత వింటున్నా ఇంకా వినాలనిపిస్తుంది కదా. ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మాకు బేసిక్ చెప్పారు కదా మీరు దర్గా బేసిక్ గురించి. అండి. ఇంకా తెలుసుకుంటే అసలు నాకు చాలా రోజులు అలా అయిపోతాయి అనమాట.